దొండకాయ కూర అండి. మనకి కొంచెం కూర కావాలి అనుకున్నప్పుడు నేను ఫ్రై చేస్తాను. కొంచెం కూరగాయలు ఇవే ఉన్నాయి, కొంచెం నలుగురు జనాలకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు కూర చేస్తాను. దొండకాయలను కడిగేసి సన్న ముక్కలు తరుక్కుని ఒక టమోటా, మామూలుగా 2 టమోటాలు వెళ్ళి నాకు ఒకటే వాడుతున్నాను. ఒక టమోటా, ఒక ఆనియను, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత గిన్నె ఒకటి పెట్టుకున్నాను. ఫ్రైకి అయితే బాండీ పెట్టుకుంటాను, ఇది కూర కాబట్టి గిన్నె పెట్టుకున్నానండి. అది గింట చిన్నదండి, 2 గంటలు వేసుకున్నాను. ఆయిల్, గానుగ నూనె అంటే శనగ నూనె, 2 గంటల కోపులు అన్ని తిరగమాత గింజలన్నీ నేను కలిపి పెట్టుకుంటాను ఆల్రెడీ. పచ్చెనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, అలాగా ఎండుమిర్చి 2 వేసుకున్నానండి. పచ్చిమిర్చి 3 అనుకున్నా కదండి, 3 కట్ చేసుకున్నాను. ఇందాక ఒక ఆనియన్ చూపించాను కదండి, ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాంట్లో తిరగమాత గింజల్లో వేసుకున్నాను. మొత్తం గిన్నెలో వేసుకొని వాటిని వాడ్చుకుంటున్నాను. కొంచెం వేగాలి, కొంచెం బాగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, గోల్డెన్ కలర్ వస్తే చాలు. కొంచెం వేగిన తర్వాత మధ్యలో కలుపుకుంటా ఉన్నానండి. టమాటా ముక్కలు వేసుకుంటానండి. వేగినాక టమాటా ముక్కలు వేసుకున్నాను. చిటికెడు పసుపు, అలా వేగాలి కొంచెం సేపు. మూత పెట్టేసుకున్నాను. ఇంకా అదేంటంటే అది మగ్గిద్ది, మళ్ళీ మూత తీసుకున్నాను, మళ్ళీ కలుపుకుంటాను అట్లా కొద్దిగా. తర్వాత జింజర్ పేస్ట్ అండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెష్గాను. మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటానండి, ప్రతి ఒక్కరూ మంచిది. ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్ చాలా తేడా ఉంటుంది. కల్లుప్పు అండి, సముద్రపప్పు, నేను కల్లుప్పే వాడతా సాల్ట్ కన్నా కూడా. కల్లుప్పు 1 చెంచా, కల్లుప్పు 1 చెంచా సాంబార్ కారం వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాను చూడండి, కడిగి కోసి కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు అవి మొత్తం కలుపుకుంటాను. మళ్ళీ నేను అట్లా వేసుకొని మొత్తం కలుపుకుంటాను మగ్గినట్టుగా. అది కూరగా కాబట్టి ఇంక ఉప్పు కారం మొత్తం పడుతుంది. కొన్ని దొండకాయలు ఏంటంటే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాంట్లో కొద్దిగా నీరు ఉండదని, నేను అప్పుడప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన ముక్క కాబట్టి నీరు ఉంటుంది, అందుకని కొంచెం మగ్గుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం వండి కొద్దిగా ఆరిపోయినట్టు అవుతుంది, దాంట్లో అంత వాటర్ ఉండదు, వడబడ్డట్టు ఉంటుంది కాయ అనేది. అట్టవాటికి కొంచెం మీరు వాటర్ వేసుకోవచ్చు. మూత పెట్టుకొని తీసుకొని మళ్ళీ కలుపుకుంటామండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. మనం దొండకాయ కూరలో ఉన్న వాటర్ కోసం చూస్తున్నాం కాబట్టి, దాంతో ఉడకాలి కాబట్టి మనం మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలకు ఒకసారి మళ్ళీ మగ్గనిసి మళ్ళీ తీసుకోవాలి వాటర్. అది కొంచెం చూడండి, గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేనైతే. 1/2 కేజీ ముక్కలు ఉంటాయండి, 1/2 కేజీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దాంతో ఉడకాలని కూర మొత్తం. మళ్ళీ మధ్యలో 2-3 టైమ్స్ మధ్యలో తీసుకుంటా మనం కలుపుకుంటా అరగంట అట్లా ఉడుకుతుందండి. మళ్ళీ హై పెట్టలే, లో పెట్టలే రకంగా. గరం మసాలా అండి, అల్లం పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కలుపుకుంటానే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించి మళ్ళీ పావుగంట తర్వాత తీసానండి. చూడండి ఎలా ఉడికిన ముక్క. ఇంకా దగ్గరగా కూడా చేసుకోవచ్చు, నాకు అలా సరిపోతుందని నేను తీసుకున్నాను. ఇంకో దగ్గరగా కూడా చేసుకోవచ్చు మనం. చూడండి దొండకాయ కర్రీ ఎంత చక్కగా బాగుందో, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీలకు కూడా తినొచ్చు ఈ కర్రీ, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.